హలో అండి. మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నటువంటి కాళేశ్వరం క్షేత్ర ప్రాధాన్యతను గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ కాళేశ్వర క్షేత్రముకి ఇక్కడ కూడా త్రివేణి సంగమ గోదావరి ప్రాణహిత అంతర్వాహినిగా సరస్వతి నది ఉంది కాబట్టి దీనిని దక్షిణ కాశీ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇది చాలా ప్రకృతి రమణీయతతో శోభిల్లుతూ ఉంటుంది ఈ దేవాలయం. ఇక్కడ ఒకే పానవట్టం మీద శివుడు యముడు కూడా ఇద్దరు మనకి దర్శనమిస్తారు. అంటే ముక్తేశ్వర స్వామి శివుడిగా, కాళేశ్వర స్వామి యముడిగా దర్శనమిస్తారు. దీనికి కారణం ఏంటంటే కాశీలో మరణిస్తే పుణ్యం వస్తే ఇక్కడ కాళేశ్వర క్షేత్రంలో ఉండేటువంటి ముక్తేశ్వర స్వామిని దర్శించినంత మాత్రాన్ని ముక్తి లభిస్తుంది. దీంతో ప్రతి వాళ్ళు కూడా ముక్తిని పొందడంతో యమధర్మరాజు శివుని దగ్గరకు వచ్చి వేడుకున్నట్ట. అప్పుడు శివుడు, నువ్వు కూడా నా పక్కనే ఉండు, నాతో పాటు నేను దర్శించిన వాళ్ళకి మాత్రమే పుణ్యం వస్తుంది, లేకపోతే వాళ్ళని నరకలోకాన్ని తీసుకుని వెళ్ళమని చెప్పాట. కాబట్టి ఈ క్షేత్రానికి వచ్చేటువంటి భక్తులు ముక్తేశ్వర స్వామితో పాటు కాళేశ్వర స్వామిని కూడా దర్శించుకొని ముక్తిని పొందడం జరుగుతుంది. మరిన్ని విషయాల్ని మరొక షాట్లో తెలుసుకుందామా అండి. ఓకే అండి, బాయ్ అండి.